అందరికీ నమస్తే. మనం ఈరోజు ఆర్టికల్ 32 గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కుల లోపల 32వ ఆర్టికల్ అయినటువంటి రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలుసుకుందాము. రాజ్యాంగ పరిహారపు హక్కుల్లో ఏముంటుంది అనంటే, ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్ళి ప్రాథమిక హక్కులను కాపాడుకోవచ్చు. అయితే ఈ కాపాడుకోవడం లోపల కొన్ని 5 రెట్లను ఉన్నాయి. ఆ 5 రెట్లు ఏమేమిటి అని అంటే, ప్రొహిబిషను, అదేవిధంగా ఏబియస్ కార్పస్, 3వ రిట్టు మాండమస్, 4వ రిట్టు కో వారెంటో, 5వ రిట్టు సెర్షియోరీ. మొదటి రిట్ అయినటువంటి ప్రొహిబిషన్ గురించి తెలుసుకుందాము. అయితే చిన్న కోర్టులు, దిగువ కోర్టులు ఉంటాయి కదా, దిగువ కోర్టులు తమ అధికార పదవిని దాటి వ్యవహరిస్తే ఈ ప్రొహిబిషన్ ద్వారా నిరోధించవచ్చు అన్నమాట. అంటే దానికి అంతే లిమిట్ ఉంటుంది. ఒక తీర్పు చెప్పడంలో అంతవరకే ఉంటే, దాన్ని దాటి తీర్పు చెప్పినట్లయితే ఈ ప్రొహిబిషన్ ద్వారా మనము ఆ కోర్టు యొక్క తీర్పును నిషేధించవచ్చు అన్నమాట. అదేవిధంగా ఏబియస్ కార్పస్ అంటే చట్టవిరుద్ధంగా ఒకవేళ ఒక వ్యక్తిని బంధించినట్లయితే ఆ వ్యక్తిని 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి ఈ ఏబియస్ కార్పస్ యొక్క అర్థమండి. అదేవిధంగా మాండమస్ అంటే మనకు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఒక సంస్థ తన విధి నిర్వహణ లోపల నిర్వహించడంలో విఫలమైనప్పుడు ఈ మాండమస్ అనే రిట్ను జారీ చేసి తగిన ఆదేశాలు ఇవ్వచ్చు అన్నమాట ఆ సంస్థకి. అదేవిధంగా కో వారెంటో అంటే ఒకవేళ ప్రభుత్వ పదవులను ఫేక్ సర్టిఫికెట్స్ అవి ఇవి యూజ్ చేసి అనర్హులైన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందితే, పదవులను పొందితే, అలా పొందినప్పుడు ఈ కో వారెంటో అనే రిట్ను జారీ చేసి వారి అధికారాన్ని ప్రశ్నించే హక్కు మనకు ఉందన్నమాట. అదేవిధంగా సెర్షియోరీ అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును లేదా ఉత్తర్వులను రద్దు చేయమని కోరుతూ ఉన్నత కోర్టులకు తమ కేసును పంపించమని ఈ సెర్షియోరీ అనే రిట్ ద్వారా మనము తెలుపవచ్చు. అంటే ఈ సెర్షియోరీ అని అంటే అర్థము ధృవీకరించబడుట లేదా తెలియజేయటం అనే అర్థము. కేసుకు బదిలీ చేయమని షార్ట్కట్లో అర్థమండి. అంటే ఈ కోర్టు నుండి వేరే కోర్టుకు బదిలీ చేయండి మా కేసునని చెప్పడాన్ని ఈ సెర్షియోరీ అంటారు. మళ్ళొకసారిగా షార్ట్గా చూసుకుందాము. ఏబియస్ కార్పస్ అని అంటే మనకు చట్టవిరుద్ధంగా ఎవరినైనా అక్రమంగా అరెస్ట్ చేసినట్లయితే వారిని కోర్టు ముందు 24 గంటల లోపల హాజరుపరచాలని చెప్పేసి ఈ ఏబియస్ కార్పస్ మనకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మాండమస్ అనే రిట్టు విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికార సంస్థల లోపల ఒకవేళ విధి నిర్వహణలో విఫలమైతే ఆ ప్రభుత్వ సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వడానికి మనము ఈ మాండమస్ అనే రిట్ను వాడచ్చు. మాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాము అనే అర్థము. అంటే విధి నిర్వహణ ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే మనము ఆ సంస్థకు తగిన ఆదేశాలను పంపించవచ్చు అన్నమాట. అదేవిధంగా ప్రొహిబిషన్ అని అంటే దిగువ కోర్టులు తమ అధికార పదవిని దాటి వ్యవహరిస్తే అప్పుడు మనము ఈ ప్రొహిబిషన్ అనే రిట్ను వాడచ్చు అన్నమాట. అదేవిధంగా కో వారెంటో అని అంటే అనర్హులైన వ్యక్తులు లేదా ఫేక్ సర్టిఫికెట్స్ అవి ఇవి పెట్టి ప్రభుత్వ పదవులను ఒకవేళ ఆక్రమిస్తే వారి అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఈ కో వారెంటో అనే రిట్ ద్వారా ఉంటుందన్నమాట. అదేవిధంగా సెర్షియోరీ అని అంటే
అర్థం ఏమని చెప్పినాము? ధృవీకరించబడుట లేదా తెలియజేయుట అనే అర్థం అని చెప్పినాము. ఒకవేళ కేసును వేరే కోర్టుకు బదిలీ చేయమని అర్థం అన్నమాట. సెర్ష్యోరే అని అంటే దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులను లేదా ఉత్తర్వులను రద్దు చేసి పై స్థాయి ఉన్నత స్థాయి కోర్టులకు తమ కేసును బదిలీ చేయమని సెర్ష్యోరే యొక్క రిట్ యొక్క అర్థం అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇలాగే మనము అన్ని లెసన్స్ గురించి తెలుసుకుందాం. చూసినందుకు ధన్యవాదాలు.